నా పేరు రామలక్ష్మణ రెడ్డి, మా భార్య పేరు ప్రశాంతి. రెండో తేదీ రాత్రి పెళ్లి అయిపోయింది. 2 గంటలకు పెళ్లి అయిపోయింది. మా ఊరు చాలమారి డి కొత్తపల్లి. మా ఊరికి పోయినాము. అది కార్యక్రమం అంతా అయిపోయింది. 7వ తేదీ ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చాక బాగున్నాము. మేము బాగున్నాం. 9వ తరగతి బాగున్నామా. నైట్ 10 ఎప్పుడు వాషింగ్ పోయిస్తాం అమ్మ అనేది. అంటే సరే పోయిరా పడినాము. పోయింటే ఇంకా వాషింగ్ పోతే ఇంకా రాలే 10 నిమిషాలకి అని ఇంకా వాళ్ళమ్మకు ఫోన్ చేసాం. అక్క ఇట ప్రశాంత్ కంటాలి అంటే ఉంటుంది నాన్న అనేది. అంటే సర్లే అని వాకిలి తీసాం. ఇంట్లో అంతా ఎదురాడితే లేదు పాప అని ఇంకా బంగారం తీసుకుని 5,000 డబ్బులు తీసుకుని పోయింది పర్సులో అని ఏరియా అదంతా తిరిగాం. పార్కు అన్ని పొద్దున వచ్చి ఇక స్టేషన్ కాడ కంప్లీట్ చేసాం. నా పేరు శివారెడ్డి. నేను అబ్బాయి తిన్నాను. మా అబ్బాయికి మాది చాగల్మరి మండలం డి కొత్తపల్లి గ్రామం మాది. మేము అమ్మాయిని ఇక్కడ నెల్లూరు జిల్లా నెల్లూరు టౌను శ్రీనివాస్ నగర్ 1వ వీధిలో అమ్మాయిని పెత్తనమాడి మా అబ్బాయికి 2వ తారీఖు నైట్ అంటే తెల్లవారితే 2 గంటలప్పుడు వివాహం చేసినాము. వివాహం చేసి కార్యక్రమాలన్నీ మా ఇంటి దగ్గర పూర్తి చేసుకున్న తర్వాత 7వ తారీఖు ఉదయం బయలుదేరి అబ్బాయిని తీసుకొని వచ్చి శ్రీనివాస్ నగర్ 1లో అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి వాళ్ళకి అప్పచెప్పి పోయినాం మేము. కానీ 9వ తారీఖు నైట్ అమ్మాయి మిస్ అయిందని చెప్పేసి మాకంటే 10వ తారీఖు ఉదయం ఫోన్ చేసి చెప్పినారు. చెప్తే మేము వచ్చాము. అప్పటికే 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నారు. ఈరోజు సిఐ గారి ఆధ్వర్యంలో కేసు కట్టారు. ఇప్పుడు అమ్మాయి కడపలో ఉందని చెప్పి వాళ్ళ అమ్మ చెప్పింది. తీసుకురావడానికి పోలీసు వాళ్ళు వెళ్తున్నారు. నగలు 12 సవర్ల బంగారు, తర్వాత వెండి ఒక 200 గ్రాముల వెండి పట్టీలు అన్ని ఉన్నాయి అమ్మాయి దగ్గర. ఉన్నాయని వాళ్ళ అమ్మ కూడా ఒప్పుకున్నది. మాకు వస్తువులు కాదు కానీ అమ్మాయి కావాలి మాకు. బంగారు నగలు తీసుకొని వెళ్ళిపోయింది. బంగారు నగలు 5,000 డబ్బు అన్ని తీసుకొని వెళ్ళిపోయింది. కానీ అమ్మాయి ఎక్కడున్నా సేఫ్గా ఉండి తిరిగి వస్తే మాకు చాలని మేము అనుకుంటున్నాం.